హాయ్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్‌లో వచ్చేసి పైథాన్ సిరీస్ కోర్స్ అనేది చెప్తున్నాను. పైథాన్ అనేది మీకు అంటే పైథాన్‌లో మీకు మాక్సిమం ఇంటర్‌కి సరిపడేంత నాకున్న స్కిల్ అనేది మీకు షేర్ చేసుకుంటున్నా. అసలు పైథాన్ అంటే ఏంది? పైథాన్ ఉపయోగాలు ఏంది? లిస్ట్ అంటే ఏంది? మెథడ్ అంటే లిస్ట్ అంటే ఏంది? టపుల్స్ అంటే ఏంది? సెట్ అంటే ఏంది? ఏ టు జెడ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. అసలు పైథాన్ అనేది ఎందుకు వాడతారంటే మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ ద పైథాన్? ఆ పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు యూజ్ టు క్రియేట్ అంటే మీకెలా చెప్పాలంటే, ఒక వెబ్‌సైట్ లాగా గాని, అలాగే వచ్చేసి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, డేటా అనలిస్ట్ గాని, ఆటోమేషన్ గాని, ఏ మిషన్ ఇదనేది అంటే ఇప్పుడు మన ప్రెజెంట్‌గా మన యూట్యూబు, అలాగే వచ్చేసి ఇన్‌స్టాగ్రాము, గేమ్స్ ఉంటాయిగా వాటి మీద అనేది ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తారు. ఈ పైథాన్ ఏందంటే లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు ఏఐ గూడా ఉంది. ఏఐలో గూడా వాడతారు. ఏఐ మిషన్ లెర్నింగ్ ఇక్కడ ఆపడం చూసారా మీరు? ఇప్పుడు ఇక్కడ మీకు పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ తర్వాత వెబ్‌సైట్ లైక్ యూట్యూబ్ అంట. తర్వాత సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మీద, అలాగే వచ్చేసి డేటా అనలిస్ట్ మీద, ఆటోమేషన్ మీద, అలాగే ఏఐ మిషన్ లెర్నింగ్ మీద, అలాగే గేమింగ్ డెవలప్ మీద వాడతారు. ఈ మిషన్ దీంట్లో ఏందంటే మీకు అర్థమయ్యే రీతిలో తెలుగులోనే మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. మన యూట్యూబ్‌లో వచ్చేసి. ఫస్ట్ మన పైథాన్‌లో వచ్చేసి ఏందంటే మీకు లిస్ట్ అంటే సింపుల్ వేలో చెప్పుకుంటా పోతా మీకు అర్థమయ్యే రీతిలో ఒక్కరోజే డెప్త్ గాకుండా పైథాన్‌లో ఏందంటే లిస్టు అలాగే వచ్చేసి టపుల్స్ ఇలా సెట్ అనేవి ఉంటాయి. మనం పూర్తిగా మన క్లాస్‌లో వచ్చేసి ఫస్ట్ లిస్ట్ మెథడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. లిస్ట్ మెథడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మనకి పైథాన్ వాడటానికి అనేది వీఎస్ కోడ్ అనేది వర్క్ బెంచ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. మీకు అందరికి ఆల్మోస్ట్ తెలిసుంటే ఏం లేదు. తెలియకపోతే ఒకసారి నాకు తెలియకపోతే ఇన్‌స్టాల్ ఎలా అని చెప్పని నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన లిస్ట్‌లో ఏందంటే మనం చెప్పబోయే ఫస్ట్ మెథడ్ ఏంటంటే లిస్ట్‌లో ఏందంటే మన లిస్ట్‌లో వచ్చేసి ఆర్డర్ టైప్ అంటే మనం ఇప్పుడు ఆర్డర్‌లో ఒక 1, 2, 3, 4 అది ఏ ఆర్డర్‌లో ఉందో 1లో ఉందా, 2 ఆర్డర్‌లో ఉందా, 3 ఆర్డర్‌లో ఉందా అలా చూసుకోవచ్చు. అలాగే లిస్ట్‌లో ఏందంటే క్లియర్ చేయొచ్చు. అంటే మొత్తం రిమూవ్ చేయొచ్చు. అలాగే అపెండ్ చేయొచ్చు. రిమూవ్ చేయొచ్చు. అలాగే వాల్యూని చేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఈ వాల్యూని యాడ్ అనేది చేయొచ్చు. మన లిస్ట్ ప్రోగ్రామ్‌లో వచ్చేసి. లిస్ట్ అనేది మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంట్రెస్ట్‌గా ఉంటది. వినండి క్లాస్ అనేది. ఫస్ట్ వచ్చేసి మనం ఆర్డర్ టైప్ మెథడ్ అనేది చెక్ చేసుకుందామండి. ఆర్డర్ టైప్ ఏందో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్కటి మీరు ఇంట్రెస్ట్‌గా వినండి. మీకు అర్థమైద్ది. మీరెప్పుడైనా సరే మీకు అర్థమయ్యే రీతిలో అంటే మన వర్క్ బెంచ్‌లో ఏందంటే మీరు కామెంట్‌లో పెట్టుకోవాలంటే హాష్ మార్క్ అనేది పెట్టుకొని లేదంటే త్రిబుల్ క్వోషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకో. ఎందుకంటే మీకు గుర్తుంటానికి ఇలా రాస్తున్నాను. కోడ్ రాసే పద్ధతి కాదు ఇది. ఎందుకంటే మనకి లిస్ట్ అంటే ఏందని మీకు పూర్తిగా అవగాహన అనేది చదువుకునేటప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో ఇలా రాసి పెట్టాను. ఫస్ట్ వచ్చేసి మనం ఆర్డర్ టైప్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. ఆర్డర్ టైప్ మెథడు. ఆర్డర్ టైప్ మెథడ్ వచ్చేసండి మన యూట్యూబ్‌లో ఫస్ట్ ఏందంటే మనం ఒక లిస్ట్ అనేది తీసుకుందాం నంబర్స్. నంబర్స్ అనేది తీసుకుందాం లిస్టు. ఇచ్చేసి ఫస్టు బ్రాకెట్స్ యూజ్ చేద్దాం. దాంట్లో ఏందంటే వరుసగా ఒక 10, 22 అని అలా నంబర్స్ అనేది తీసుకున్నాయి. 10, 20, 30, 40 ఇలా వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఇవొచ్చేసి మనకు పైథాన్‌లో ఏందంటే ఆర్డర్స్. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్‌లో ఏముంది? 10, 20, 30 అదే 1, 2, 3, 4 మొత్తం మనకు వాల్యూస్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4 వాల్యూస్ ఉన్నాయి. 4 వాల్యూస్ ఇవ్వకుండా ఏ స్థానంలో ఉందో చెప్పండి. మనకు పైథాన్‌లో ఏందంటే వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అయిద్దండి వాల్యూ. 1 అనేది ఉంది. ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతది కౌంటు. 0 వచ్చేసి ఫస్ట్ 0 వాల్యూలో వచ్చేసి 10 ఉంది. తర్వాత 1 ప్లేస్‌లో వచ్చేసి 20 ఉంది. 3 ప్లేస్‌లో వచ్చేసి 30 ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి 40 ఉంది. ఇలా ఆర్డర్ టైప్ అనేది చెక్ జేసుకుంటారు. లిస్ట్ రాసిన తర్వాత మీరు ఆర్డర్ టైప్ చెక్ జేసుకోవడం విధానం. హ్మ్. ప్రింట్ టైప్ ఆఫ్ మెథడ్. అసలు ఇది ఏ మెథడ్ చూద్దాం ఫస్టు. ప్రింట్ టైప్ ఆఫ్ మెథడ్.
మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంట్రోల్ సేవ్ అని చేసుకున్న తర్వాత కంట్రోల్ సేవ్ అని కొట్టండి. సేవ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఇక్కడ రన్ బటన్ ఉంది. ఆ బటన్ అనేది నొక్కండి. మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతది. కాదండి, తప్పనే చేసిన. ఇక్కడ నంబర్ ఇక్కడ మనం ఏదైతే ఇచ్చినామో అదే ఇవ్వాలి టైపు. నంబర్స్. చేసిన తర్వాత కంట్రోల్ బట్టి సేవ్ చేసి మనది అసలు ఏ టైపు, ఇది లిస్టా ఏంటని చూసుకుందామని ఇలా రన్ చేసిన తర్వాత మనకొచ్చేసి ఇక్కడ మీకు ఏ టైప్ మెథడో చూసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ అని పడుతుంది చూసారా, ఇది లిస్టు. ఇలా యాడ్ చేసి ఇది మన టైప్ వచ్చేసి మనం లిస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. లిస్ట్‌లో నంబర్స్ అనేవి ఏ టైపో చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ టైప్. ఆర్డర్ టైప్ మెథడ్‌లో ఏందంటే మనకు ఒక చెప్పినగా మీకు 10 వచ్చేసి 0 స్థానం ఉంటుంది. 20 వచ్చేసి 1, వచ్చేసి అలా చెక్ చేసుకోవడానికి ఆర్డర్ టైప్ మెథడ్. ఆర్డర్ టైప్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చెప్తా వినండి. ఓకే. ఆర్డర్ టైప్ ప్రింట్. ప్రింట్ అని రాసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా వస్తది వర్క్ బెంచ్‌లోని. ప్రింట్ అని రాసేసి మీరు నంబర్స్ అనేవి రాయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసుకొని నంబర్స్, నంబర్స్ అని రాసేసి ఇలా ఇచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి 1 పొజిషన్‌లో ఏముందని చెక్ చేసుకోవాలి. సేవ్ చేయండి. కంట్రోల్ సేవ్ చేసుకొని రన్ చేయండి. ఇగో 1 ప్లేస్‌లో 20 ఉంది. చెప్పానా మీకు? ఇక్కడ 1 ప్లేస్‌లో ఏమొచ్చింది 20. అలాగే వచ్చేసి 0 ప్లేస్‌లో చెక్ చేద్దాం. ఇగో 0 ప్లేస్‌లో వచ్చేసి ఉద్దగనండి. ఇంకో 0 ప్లేస్‌లో వచ్చేసి 10. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మళ్ళీ 2 చూసినాం, 1 చూసినాం, 3 వచ్చేసి. ఇలా ఆర్డర్ టైప్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆర్డర్ మెథడ్‌లో. ఇగో ఆర్డర్ టైప్ 3 వచ్చేసి 4. ఇగో 10 వచ్చేసి 0 స్థానంలో ఉంది. 1 వచ్చేసి 20. అలాగే వచ్చేసి 2 వచ్చేసి 30, 3 వచ్చేసి 40. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్డర్ టైప్ మెథడ్. ఈ విధంగా ఆర్డర్ టైప్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిమూవ్ మెథడ్. అంటే రిమూవ్ మెథడ్ ఉంటుంది. అలాగే వచ్చేసి మన దాంట్లో ఫస్ట్ అయితే మనం రిమూవ్ మెథడ్ కాదు. ఫస్ట్ వచ్చేసి మనకి 10, 20, 30 దీంట్లో కూడా ఏందంటే వాల్యూ అనేది కూడా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు 10, 20, 30 ఉంది. 10 ప్లేస్‌లో మనం 100 అనేది పెడతాం. 10 వచ్చేసి 0 స్థానంలో ఉంది. 0 వాల్యూలో వచ్చేసి 100 పెడతాం. ఎలా ప్రింట్ చేయాలో మీకు అది కూడా చెప్తా వినండి ఫస్ట్. ఫస్ట్ నంబర్స్ అని రాయండి. నంబర్స్ 0 వాల్యూ వచ్చేసి 10. అంటే 0 స్థానంలో 10 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 100. వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. నంబర్స్ చూసారుగా ఇక్కడ
ఏమొచ్చింది 0 ప్లేస్‌లో 100 అనేది యాడ్ చేసినా. ఇంకో జీరో ఏముంది ఫస్ట్ వచ్చేసి 10 ఉంది. ఇగో 10, 10, 20, 30, 40 మన జీరో వచ్చేసి 10 వాల్యూ ఉంది. జీరోలో 100 యాడ్ చేయమన్నా. ఇగో 100, 100 ఇగో ఇక్కడ చూసారా 100, 20, 30, 40 ఈ విధంగా దీంట్లోనే వస్తది జీరో నుంచి ఆర్డర్ మెథడ్. ఈ విధంగా వాల్యూ అనేది కూడా చేంజ్ చేయొచ్చు. వాల్యూ చేంజ్ చేసిన 0 ప్లేస్‌లో వచ్చేసి అలా మీరు 0 ఉన్న ప్లేస్‌లో 20 ప్లేస్‌లో 100 చేయొచ్చు. అలాగే ఫస్ట్ 21 ప్లేస్‌లో 50 పెట్టొచ్చు. అలా మీరు వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద వాల్యూ మెథడ్ ఇది. ఫస్ట్ వచ్చి ఆర్డర్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ నెంబర్ అంటే నెంబర్ అనేది ఇంకోటి యాడ్ చేయాలి. ఇప్పుడు 10, 20, 30, 40 ఉంది. దాని పక్కన 50 అనేది యాడ్ చేయాలి. ఆ మెథడ్ కూడా చూద్దాం. చేంజ్ మెథడ్ అయిపోయింది. మనకొచ్చేసి ఇప్పుడు అపెండ్ మెథడ్. అపెండ్‌లో ఏందంటే వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయాలో కూడా అది కూడా చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ మొత్తం మామూలుగా కామెంట్‌లో పెట్టుకోండి. యాష్ ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే త్రిబుల్ కోటేషన్ అని కూడా త్రిబుల్ డాట్స్ సెమికోల్స్ అని కూడా పెట్టుకోవచ్చు. మీకు ప్రోగ్రామ్ అనేది రన్ కాకుండా ఉంటది. మళ్ళీ కొత్తగా మళ్ళీ లిస్ట్ అనేది క్రియేట్ చేసి మీకు ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో కూడా మీకు పూర్తిగా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ కాకుండా అనేది ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అపెండ్ మెథడ్. ఇక్కడ అపెండ్ మెథడ్ అని రాస్తున్నా. అపెండ్ మెథడ్‌లో ఫస్ట్ వచ్చేసి మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సేమ్ లిస్ట్ కాపీ చేస్తున్నా. నంబర్స్ ఇది లిస్ట్ అని మీకు తెలుసు. చెక్ చేసుకోవడం తెలుసు మీకు ఏ టైప్ అనేది ప్రింట్ టైప్ మళ్ళీ ట్రిపుల్ బ్రాకెట్స్ ఇచ్చి నంబర్స్ ఆటోమేటిక్గా మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది. కంట్రోల్ చేస్తే సేవ్ చేసి ప్రోగ్రామ్ అనేది ఇగో లిస్ట్ అనేది పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అపెండ్ మెథడ్. మనకేమైంది చేంజ్ మెథడ్ అంటే వాల్యూ చేంజ్ అయిపోయింది. ఆర్డర్ టైప్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అపెండ్ మెథడ్. అపెండ్ మెథడ్‌లో ఏంటంటే వాల్యూ అనేది యాడ్ చేయటం. ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తున్నా వినండి. నంబర్స్ అని రాసి డాట్ అని పెట్టి అపెండ్ అని పెడితే ఆటోమేటిక్గా అపెండ్ అని వస్తుంది. అపెండ్ అని పెట్టి మనం ఇప్పుడు 50 అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మన కాడ వచ్చేసి 10, 20, 10, 20, 30, 40 ఉంది. ఇప్పుడు 15 కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం బ్రాకెట్ తీసుకొని 50 అని పెట్టి పెట్టిన తర్వాత ఏంటంటే ప్రింట్ నెంబర్స్ నెంబర్ అని చేసి కంట్రోల్ పెట్టి సేవ్ చేసుకొని న్యూ టర్మినల్ మళ్ళీ అంటే ఇదంతా రాకుండా మళ్ళీ న్యూ టర్మినల్ అని పెట్టుకొని సేవ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. ఇగో చూసారా ఇక్కడ మీకు ఆపడుతుందా? నేనేమి ఇచ్చిన 10, 20, 30, 40 ఇచ్చిన. మళ్ళీ నేను నెంబర్ అనేది యాడ్ చేసిన. ఇగో 50 ఒకటి వచ్చింది చూసారా? 10, 20, 30, 40, 50 ఇలా వచ్చేసింది. ఇక్కడ మీకు గుర్తుంచుకోవడానికి మీ వర్క్ బెంచ్‌లో ఏంటంటే యాడ్ నంబర్ అని పెట్టండి. యాడ్ ద వాల్యూ అని పెట్టండి. యాష్ అని పెట్టుకొని యాడ్ ద వాల్యూ అని పెట్టుకోండి. అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు మీరు 50 కాకుండా ఒక 100 యాడ్ చేయాలనుకున్నారు. మళ్ళీ ఏం చేసి నెంబర్ డాట్ అపెండ్ ఆటోమేటిక్గా మీకు సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. బ్రాకెట్ తీసుకొని 100 అని పెట్టి ప్రింట్ నెంబర్ సేవ్ చేసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ చేసి చూసారా 10, 20 10, 20, 30, 40, 50, 100 ఇలా మీకు వాల్యూ అనేది యాడ్ చేసుకోవచ్చు అపెండ్ మెథడ్‌లో. వాల్యూ అపెండ్ మెథడ్ ఏంది యాడ్ చేసుకోవచ్చు.
చేంజ్ ద తర్వాత చేంజ్ మెథడ్‌లో వచ్చేసి వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10, 20, 30 ఉంది. 10 ప్లేస్‌లో 100 పెట్టుకోవచ్చు. 20 ప్లస్ 50 అట్లా మీకు వాల్యూ అనేది చేసుకోవచ్చు. ఆరో టైప్ అదే ఇది ఫస్ట్ వచ్చేసి జీరో స్థానం. జీరోలో 10 ఉంటది. అలాగే వచ్చేసి 1లో 20 ఉంటది. ఇక్కడ కూడా అంతే. ఇగో జీరోలో వచ్చేసి 10 తర్వాత 20, 1లో వచ్చేసి 3 జీరో నుంచి స్టార్ట్ అయిద్ది మనకి పైథాన్‌లో. నెక్స్ట్ వచ్చేసి అపెండ్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకి రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ కూడా ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే మీకు ఇదంతా కామెంట్‌లో పెట్టుకోండి. ఈ టైప్ అనేది కూడా కామెంట్‌లో పెట్టుకోవచ్చు. చూసారా? కామెంట్‌లో పెట్టిన. ఇక ఆ ప్రోగ్రామ్ అనేది రన్ కాదు. అలా కామెంట్‌లో పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్‌లో ఏందంటే మళ్ళీ మనం లిస్ట్ అనేది తీసుకొని నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అనేది తీసుకొని బ్రాకెట్స్ ఓపెన్ చేసి 10, 20, 30, 40 తీసుకున్నా. చెక్ చేసుకుంటే అయితే మీకు టైప్ మెథడ్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనం ఏ టైప్ రాస్తున్న మెథడ్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ప్రింట్ టైప్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ పెట్టి సేవ్ చేసి ప్రోగ్రామ్ అనేది చూసారా లిస్ట్ అనేది పడదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మనం ఏంటి ఇప్పుడు ఈ వాల్యూ రిమూవ్ మెథడ్ అనేది యాడ్ చేసుకున్నాం. రిమూవ్ ఏంటంటే మనకు వాల్యూ అనేది రిమూవ్ మెథడ్ ఏంటంటే ఎలా అయిద్దో ఎలా రన్ అవుతుందో కూడా మీకు చెప్తా. ఇప్పుడు మనం రిమూవ్లో నుంచి 20 అనేది తీసేయాలి. రిమూవ్ చేయాలి. 20 రిమూవ్ చేద్దాం. అలా వచ్చేసి 30 రిమూవ్ చేయాలంటే 30 రిమూవ్ చేద్దాం. అలా రిమూవ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ డాట్ రిమూవ్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం 30 రిమూవ్ చేద్దాం అనుకున్నా. 30 కానీ 20 కానీ ఏదో ఒకటి రిమూవ్ అయితే చేద్దాం అనుకున్నా. 20 రిమూవ్ చేసి ప్రింటే నెంబర్స్ అని రాద్దాం. ప్రింటే నెంబర్ కంట్రోల్ పెట్టి సేవ్ చేసి రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. చూసారా 10, 30, 40 ఇక్కడ ఏముంది 10, 20, 30, 40 మనకు 20 వాల్యూ అనేది రిమూవ్ అయిపోయింది. 10 కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు అట్టగా మీరు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం 10 కూడా రిమూవ్ చేద్దాం. నెంబర్ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తున్నా వినండి. నెంబర్ డాట్ అపెండ్ ఆటోమేటిక్ మీకు సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకి ప్రోగ్రామ్ అనేది వస్తుంది. 10 రిమూవ్ చేయాలనుకుంటున్నాం. 10 పిఆర్ఐ ప్రింట్ నెంబర్ అపెండ్ 10 వస్తుంది. రిమూవ్ కదా మనం చేయాల్సింది. సారీ రిమూవ్ న్యూ టెర్మినల్ తీసుకొని ప్రోగ్రామ్ రన్ చేద్దాం. చూసారా ఫస్ట్ దాంట్లో ఏంటంటే 10, 20 రిమూవ్ అయిపోయింది. అప్పుడు 10, 30, 40 ఉంది. ఇప్పుడు రిమూవ్ చేసిన వాల్యూస్ కూడా మనం తీసేయాలి. ఇగో 10 పోయింది. 10లో పోతే ఏముంది 30, 40 ఉంది. ఇలా వాల్యూస్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు ఈ మెథడ్. అలాగే వచ్చేసి ఇప్పుడు మనకేముంది 1 ప్లేస్లో వచ్చేసి 30 ఉంది. 40 ప్లేస్లో 40 ఉంది. మనం ఎంత యాడ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇందాలో వచ్చేసి మనం మళ్ళీ వాల్యూ అనేది కూడా చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి 30, 40 ఉంది.
దాంట్లో 40 ప్లేస్‌లో 100 పెట్టమన్నా. ఇగో నంబరు ప్రింట్ నంబర్ ప్లస్ ఇప్పుడు ఏముంది 30 వచ్చేసి 0 ప్లేస్‌లో ఉంది. 40 వచ్చేసి 100 ఇగో ప్రింటే నంబర్స్ ఇగో ప్రింట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లేస్‌లో 100 యాడ్ చేయమన్నా. 1 ప్లేస్‌లో ఏముంది 40 ఉంది. 40 ప్లేస్‌లో 100 యాడ్ చేయమన్నా. ప్రింట్ ఆఫ్ నంబర్ ఇగో 100 వచ్చింది చూసారా? ఈ విధంగా రిమూవ్ మెథడ్ అనేది యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాప్ మెథడ్. పాప్ మెథడు. ఇది పాప్ మెథడ్. ఇగో పాపు. మీరు ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండండి. ఒకవేళ మీకు ఇన్‌స్టాల్ చేయకపోతే ఇన్‌స్టాల్ ఎలా చేసుకోవాలో కూడా నాకు చెప్పండి. కామెంట్‌లో పెట్టండి. నేను ఇన్‌స్టాల్ ఎలా చేయాలో కూడా మీకు పూర్తిగా క్లాస్‌లో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పాప్ మెథడు. మాక్సిమం మీకు అంతా కవర్ చేసుకొని పోతా. నాకు వీలైనంత మట్టుకు మొత్తం అర్థమైన రీతిలో మట్టుకు మీకు కవర్ చేసుకొని పోతా. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పాప్ మెథడు. మళ్ళీ మనం లిస్ట్ అనే పాప్ మెథడ్‌లో ఏందంటే మనం ఇందాల ఆర్డర్ చేసుకున్నాం. 0లో 10, 20 ఉంది. ఈ పాప్ మెథడ్‌లో ఏందంటే 1 ఇస్తే 1లో ఏ ప్లేస్‌లో 1లో ఏముంది 20 ఉందా? 3లో ఏముంది 30 ఉందా? 2లో ఉంది 2లో ఏముంది 30 ఉందా? 3లో ఉంది 40 ఉంది. అలా పాప్ మెథడ్‌లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. నంబర్స్ లిస్ట్ ఫస్ట్ ఇవన్నీ మనం కామెంట్‌లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మీకు మొత్తం కన్‌ఫ్యూజ్ అయితే అర్థం కాదు. ఏ మెథడ్‌కి ఆ మెథడ్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామని వస్తున్నాను. కామెంట్‌లో పెట్టుకోండి ఇదంతా. పెట్టేసుకున్నాక నంబర్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 10, 20, 30, 40. ఇప్పుడు మనకొచ్చేసి 0 ప్లేస్‌లో 10, 1 ప్లేస్‌లో 20, 30 ప్లేస్‌లో 2 ఉంది. 40 ప్లేస్‌లో 3 ఉంది. మనం పాప్ మెథడ్‌లో ఏందంటే చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఏమి రాసినా ఫస్ట్ ఇది ఏ టైపు మెథడో చెక్ చేసుకోవాలి. ప్రింట్ మీకు ప్రతి ఒక్కటి చెప్తా. నెక్స్ట్ వచ్చేసి టబుల్‌లో ఉంటుంది. టబుల్స్‌లో కూడా చెప్తా మీకు. టైపు నెంబర్ అని పెట్టి కంట్రోల్ సేవ్ అని కొట్టి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇగో లిస్ట్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం పాప్ మెథడ్ చేయాలనుకుంటున్నాం. నెంబర్స్ డాట్ పిఓ పాప్ ఇగో చూసారా ఆటోమేటిక్గా పాప్ అని పెట్టిన తర్వాత ఏంటంటే మనం పాప్లో ఫస్ట్ వచ్చేసి 1 ఇద్దాం. 1 ప్రింట్ ఆఫ్ నెంబర్స్ అని రాయలేదు. అందుకే మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం చెప్పట్లే. ప్రింట్ నెంబర్స్ అనేది రాయాలి. నెంబర్ కంట్రోల్ సేవ్ చేయండి. పాప్‌లో ఏందంటే మనం వచ్చేసి ఇప్పుడు 10, 20, 30, 40 చేసింది. దీంట్లో కూడా ఏంటంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి 10, 20, 30, 40 ఇచ్చిన. అయితే నంబర్ డాట్ పాప్ అని పెట్టిన. పాప్ నంబర్ 1 ఇప్పుడు 0 ప్లేస్‌లో 10 తర్వాత 1 ప్లేస్‌లో 20. నాకు 20 అనేది రిమూవ్ అయిద్ది. ఇంగో చూసారా ఇక్కడ 10, 20 లేదు. 30, 40 ఉంది. ఇలా పాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఇలా వాల్యూ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 0 ప్లేస్‌లో చూద్దాం. నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఒక్కొక్కటి రిమూవ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి డాటు పాపు ఈక్వల్ టు 0 ప్లేస్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రింటే నెంబర్ అని రాదా. పిఆర్ఐ అంటే ప్రింట్ నెంబర్. మనకి ఫస్ట్ ఏముంది 10, 30, 40 ఉంది. 10 అనేది 20 అనేది రిమూవ్. ఇప్పుడు మళ్ళీ 10 రిమూవ్ అయ్యి 30, 40 రావాలి మనకు వచ్చేసి వాల్యూ. ఇంకో చూసారా 30, 40 వచ్చింది చూసారా ఇక్కడ. ఇలా అనేది పాప్ మెథడ్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ మెథడ్ ఏం లేదండి. ఇప్పుడు ఈ 1, 20, 30, 40 పాప్ మెథడ్ అంటే ఒక్కొక్కటి రిమూవ్ చేసుకొని పోయాను.
అది క్లియర్ మెథడ్‌లో వచ్చేసి ఒక్కసారి మనం అనేది అన్నీ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఎలాగో అది కూడా చూపెడుతున్నానండి. ఫస్ట్ అయితే ఇది మనం వచ్చేసి కామెంట్‌లో పెట్టుకుందామే. ప్రోగ్రామ్ అనేది రన్ కాదు. పాప్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ మెథడ్. ఇప్పుడు మనకేమేం చేసినాం ఫస్ట్ ఆర్డర్ టైప్ చెక్ చేసుకున్నాం, వాల్యూ చేంజ్ చేసినాం, అపెండ్ మెథడ్ చూసుకున్నాం, అలాగే వచ్చేసి రిమూవ్ మెథడ్ చూసుకున్నాం, రిమూవ్ మెథడ్ కూడా చూసుకున్నాం. ఇగో రిమూవ్ మెథడ్ 20 ఇలా ఇచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే 1 స్థానం అట్లా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం 20 ఇస్తే 20 రిమూవ్ అయితే 10 అయితే ఇక్కడ ఏంటంటే ఆర్డర్ టైప్‌లో రిమూవ్ చేయొచ్చు. 10, 20, 30 ఉంది. 0 ప్లేస్‌లో 10 ఉంది కాబట్టి 20 ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి 1 రిమూవ్ చేయంటే 1 రిమూవ్ చేసింది. ఆ టైప్‌లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ మెథడ్ లాస్ట్ క్లియర్ మెథడ్. మీకు అర్థం కావడం కోసం నేను ఇలా కామెంట్‌లోనే పెట్టుకుంటున్నాను. మీరు కూడా పెట్టుకోండి. అర్థమయ్యేటప్పుడు మీకు ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు ఇది ఈ విధంగా ఉపయోగపడుతుందని రాయడానికి నేను చెప్తున్నాను. మీరు కూడా అలా రాసుకోండి. పాప్ మెథడ్. పాప్ మెథడ్ అని రాసి మనం ఫస్ట్ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని నెంబర్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్. మీరు ఇష్టం వచ్చిన వాల్యూ ఇచ్చుకోండి. నేను ఏందంటే ఏదో ఒక వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. 60 ఇస్తా. అలాగే వచ్చేసి 30 ఇస్తా. ఇలా మీకు నచ్చిన వాల్యూ క్రియేట్ చేసుకోండి. అది ఏదైనా కానీ మనకు అడ్వాన్స్డ్ ఏంటంటే మనం ఏ టైప్ రాసినా కూడా ఈ పైథాన్ అనేది అది అసలు ఏ టైపు నెంబర్ స్ట్రింగ్ అనేది మీకు అవి కూడా చెప్తాను. నెంబర్ స్ట్రింగ్స్ ఇవన్నీ ఏంది అలాగే వచ్చేసి సమ్ము మల్టిప్లికేషన్ ఇవన్నీ ఉంటుంది పైథాన్లో వచ్చేసి మీకు పూర్తిగా అనేది ఫస్ట్ అయితే లిస్ట్ అంటే సింపుల్ వేగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం కొద్దిగా. ఏనండి ప్రోగ్రామ్స్ వచ్చేసి లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఏ టైపు చెక్ చేసుకోవాలి. ప్రింట్ టైపు నెంబర్స్. మీరు ఎక్స్ పెట్టుకోవచ్చు, నెంబర్స్ అని రాసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. నేనైతే నెంబర్స్ అని కాబట్టి నెంబర్స్ అని పెట్టుకున్నా. ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నా. ఎర్రర్ వచ్చింది. చూద్దాం. టైప్ కన్వర్షన్ రాయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. టైప్ నెంబర్ ఇంకో బ్రాకెట్ అనేది చేద్దాం. ఇప్పుడు కంట్రోల్ పెట్టి సేవ్ చేద్దామే. అవైతే చూద్దాం. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. మనకి ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇక్కడ చూసారా ఏమొచ్చింది? ఫైల్ ఈజ్ డస్ నాట్ ఇక్కడ ఇగో 7 ఉందండి ఎర్రర్. ఇది తీసేస్తే మనకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు చూద్దామండి. చూసారా ఇప్పుడు రన్ అయింది. ఇగో లిస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే క్లియర్ మెథడ్. క్లియర్ అంటే ఏమి లేదు. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఒక్కసారి రిమూవ్ అయిపోతుంది. 10, 30, 40, 50 ఉంది. అసలు ఇక దాంట్లో ఆ బ్రాకెట్లు అనేది ఏం ఉండకుండా ఉంటుంది. చూడండి నెంబరు డాట్ క్లియర్ అని కొట్టేసి క్లియర్ అని కొట్టి ఇది ఇచ్చేద్దాం. ప్రింట్ నెంబర్స్. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ సేవ్ కూడా చూసారా ఒక్క వాల్యూ కూడా నీకు లేదు, మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇదే క్లియర్ మెథడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. లిస్ట్లో వచ్చేసి మనం ఏం చేయొచ్చు క్లియర్ మొత్తం మీకు క్లియర్ మెథడ్ ఏంటంటే 20, 30 అన్నీ రిమూవ్ అయిపోయి మనకు ఉత్తి బ్రాకెట్ అనేది కాస్తుంది ఖాళీగా. ఇలా ఉపయోగపడుతుంది క్లియర్ మెథడ్ ఈ విధంగా చేయొచ్చు. పాప్ మెథడ్లో అనేది ఆర్డర్ టైపు అంటే 0, 1, 2, 3 ఇలా మనకు ఉంటాయి. 0 అనేది స్టార్ట్ అవుతుందని చెప్పిన 0 ప్లేస్ 10, 1 ప్లేస్ 20 ఇలా అనేది పాప్ మెథడ్ అనేది ఏ ఆర్డర్లో ఉందో 1లో
ఏ వాల్యూ ఉందో 10 ఉందో ఆ వాల్యూ అనేది రిమూవ్ చేస్తాం పాప్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ ఏందంటే ఇక్కడ ఆర్డర్ టైప్ అది. మనం ఇక్కడ 20 వాల్యూని ఇస్తే 22 వాల్యూ రిమూవ్, 30 ఇస్తే 30 రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అపెండ్ మెథడ్. అపెండ్ మెథడ్ అంటే ఏముంది? ఇప్పుడు మనం యాడ్ ద వాల్యూ చేయొచ్చు. ఇప్పుడు 10 ప్లేస్‌లో ఇప్పుడు నేను 50 యాడ్ చేయాలనుకున్నాను. 30, 40, 10, 30 ఇగో 50 యాడ్ చేయాలనుకుంటే 50 యాడ్ అయిద్ది. 100 యాడ్ చేయాలంటే 100 యాడ్ అయిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ మెథడ్. ఆర్డర్ టైప్‌లో ఏందంటే మనం ఏ వాల్యూ 0, 1, 2, 3 ఆర్డర్ వాల్యూ చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ నంబర్ 3 ఇలా చూసుకోవచ్చు. చేంజ్ ద వాల్యూ. ఇప్పుడు 0 ప్లేస్‌లో 10 ఉంది. 10 ప్లేస్‌లో ఏమో 100 కావాలంటే 100 వస్తది. ఈ విధంగా లిస్ట్ అనేది మీకు పూర్తిగా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మీరు రోజు ప్రాక్టీస్ రేపొచ్చేసి టపుల్‌లో ఏముంటాయి ఏందనేది చూసాను. దీంట్లో లిస్ట్‌లో ఏందంటే వాల్యూ చేంజ్ చేస్తే టపుల్స్‌లో ఏందంటే వాల్యూ అనేది చేంజ్ అయ్యేది కాదు. ఎర్రర్ వస్తది. అదేందో రేపటి క్లాస్‌లో చెప్పుకుందాం. ఈరోజు వచ్చేసి లిస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి అనేది దీంట్లో వచ్చేసి పైథాన్‌లో వచ్చేసి మనకి సమ్ము, అలాగే వచ్చేసి మల్టిప్లికేషను, డివిజను ఇలా మీకు ప్రతి ఒక్కటి చెప్పుకుంటా అలాగే స్టార్ ప్రింట్ చేయడం. ప్రతి ఒక్కటి మీకు మాక్సిమం నాకు ఉన్న రీతిలో నేను కవర్ చేసుకుంటూ ఎళ్ళిపోతా. రోజు ప్రాక్టీస్ చేయండి. బాయ్ మరి ఉంటున్నా. మీరు నాకు ఎంకరేజ్ చేయమన్నాక నాకు కామెంట్‌లో ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి. మీకు ఇన్‌స్టాల్ అనేది కూడా ఎలా చేయలేకపోతే ఇన్‌స్టాల్ కూడా చేయమంటే చేస్తా. కొద్దిగా కామెంట్ అనేది పెట్టి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది.